టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఇంటి చుట్టూ రకరకాల మొక్కలు పెరుగుతాయి. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మన వాటి ముందర ఎన్ని పిచ్చి చెట్లు ఉన్నాయి కదా, ఎందుకులే పిచ్చి దేనికి పనికిరావు అని మనం చెప్తుంటాం. దీనికి ఒక సామెత కూడా ఉంది. ఏంది అంటే, ఈ పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్న సామెత నిజం చేస్తూ మన చుట్టుపక్కల పెరిగే మొక్కలను పట్టించుకోకుండా కలుపు మొక్కలు అంటూ కత్తిరిస్తుంటాం కదా. అయితే కొన్ని కలుపు మొక్కలలో ఔషధ గుణాలు ఉంటాయి. ఎంత వైద్యం చేసినా తగ్గని వ్యాధులు కలుపు మొక్కలుగా భావించే మొక్కలు తగ్గిస్తాయి. కొన్ని మొక్కలు వేళ్ళు, ఆకులు, కొమ్మలు కూడా అనేక వ్యాధులకు నివారిస్తాయి. ఆయుర్వేదం కూడా చెప్తుంటుంది. మా నాయనమ్మ అప్పుడు ఈ పిచ్చి మొక్కలతోనే వైద్యం చేసేదండి. మేము ఏంది ఉత్తరేణి ఆకులు, ఇవన్నీ నేలుసిరి ఆకులు ఇవన్నీ కోసుకుంటుంది మా నాయనమ్మని మేము అనుకునేవాళ్ళమి. వీటితోనే ఆమె వైద్యం చేసి ఎక్కడెక్కడోళ్ళు వచ్చేదండి. బాగా చేసేది మా నాయనమ్మ వైద్యము. అయితే ఈ ఉత్తరేణి మొక్కతోనే ఇప్పుడు కొమ్మలు కూడా అనేక వ్యాధులు నివారిస్తాయి. ఆయుర్వేదం పేరుకుంది. పూర్వకాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగించి కాలంగా ఆరోగ్యంగా జీవించేవారు. అలాంటి ఔషధ మొక్కలలో ఉత్తరేణి ఒకటి. ఈ ఉత్తరేణి వివిధ పేర్లతో పిలుస్తారు. చాలామంది చర్చిత లేదా లతాజీరా వంటి పేర్లతో పిలుస్తుంటారు. ఇది ఉత్తరేణి మొక్కకు విశిష్ట స్థానం ఉంది. వినాయక చవితికి పత్రిగా ఉపయోగిస్తారు. తులసి, రావి చెట్టు, అపరాజిత వంటి వాటిని పూజించినట్టే ఉత్తరేణిని కూడా పూజకు ఉపయోగిస్తారు. అయితే జ్యోతిష్కులు కూడా దీనిని ప్రాధాన్యత ఉంది. అంతేకాదు ఆయుర్వేదంలో కూడా ఉత్తరేణికి ఉత్తమ స్థానం ఉంది. ఇందులోని దివ్య ఔషధాలు అపారమైనవి. తులసి, జమ్మి వలనే ఉత్తరేణికి కూడా యజ్ఞ పూజలకు అవసరమైన మొక్క. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మొక్క అనేక నివారణలు చేస్తారు. జీవిత మార్గంలో విజయం, పురోగతి తీసుకొస్తాయి. దీన్ని సాది జెర్రీ, తేలు, ఎలుకలు అవి కుడితే దీన్ని నీళ్ళు వేసి కొద్దిగా సాది గంధంలాగా అరగదీసి జెర్రీ, తేళ్ళు అవి కుడతాయి చూడండి, దానిపైన పెడితే మొత్తం విషమంతా వచ్చేసేదండి. నా చిన్నతనంలో అలా పెట్టేది మా నాయనమ్మ. తర్వాత దాన్ని ఇట్లా చేస్తూ ఉంటారు. దానిని ఎరుపు రంగులో ఉన్న ఉత్తరేణిని కొమ్మలతో పొళ్ళు తవ్వుకుంటారు. దాన్ని కొమ్మను చించేసి ఉత్తరేణిని ఎరుపు రంగులో ఉంటుంది చూడండి, దానికి కొమ్మలు చించి పొళ్ళు తవ్వుకుంటారు. తులసి, జమ్మి వల్లే ఉత్తరేణికి కూడా యజ్ఞ పూజలకు అవసరమైన మొక్క. అన్నింటికి పనికొస్తుంది. దీనిని ఉత్తరేణి రసంతో దూది పెట్టుకుంటే మనకి పొళ్ళు పుచ్చుంటాయి కదా, ఉత్తరేణి రసం తీసి దాంట్లో దూది అంటే ఆ పొడి మీద పెట్టేస్తే నొప్పి తగ్గిపోద్ది. పౌర్ణమి రోజు ఉదయం ఉత్తరేణి మొక్క మూలానికి పంచోపచార పూజలు చేసి ఉత్తమ ఫలితం మనకు లబ్బద్ది. పూజలు చేస్తే ఉత్తరేణి వేరును ఇప్పుడు ఇంట్లో ఉత్తరేణి వేరుని తీసుకొచ్చి దాన్ని తాయితులో బిగించి దాని కానీ ఎడమ చేతి ఆడవాళ్ళు అయితే ఎడమ చేతికి, మగవాళ్ళు అయితే కుడి చేతికి కట్టుకుంటే మంచిదండి. సమస్యలు ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి. పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి. ఉత్తరేణి మొక్కలు ఔషధంలో పాటు ప్రాణం